a person who made financial literacy cool, logical for NRIs and especially for youth, is popularly known as Rational Rahul. Rahul, welcome to Sanjam Talks. NRI or else a youth in India, what advice you give, when they start their income? బ్యాంకుకి వెళ్తారు, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ బాగుంటది అని అంటారు. బ్యాంక్ వాళ్ళకి దొరికిందే గొర్రె అన్నట్టు. What are the biggest money mistakes Indian youth are making today? వాట్ ఐ కెన్ టెల్ ఇస్ క్విక్ మనీ ఈజ్ అ స్కామ్. ఇన్వెస్టింగ్ అనేది So SIP or lump sum? లంసంలో బెనిఫిట్స్ అనేటివి 2-3 ఉన్నాయి. అది బియర్ మార్కెట్లో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు బెస్ట్. కానీ బుల్ మార్కెట్లో నేను లంసమ్ ఇన్వెస్ట్ చేసుకుంటా అంటే వేస్ట్. What exactly is the financial freedom? Is it about income, net worth or mindset? నాకు ఈ వర్క్కి నో చెప్పాలని ఉంది, కానీ నో చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాకు శాలరీ కావాలి. అందుకని నా బాస్ తిట్టినా కానీ నేను పడుంటున్నాను. దట్ ఈస్ లైక్ నెవర్ ఎండింగ్. మన ఫ్రెండ్కి వాళ్ళ డాడీ ఒక ఐఫోన్ కొనుక్కోవడానికి మనీ ఇచ్చాడు. కానీ వాడేం చేశాడు, స్టాక్ మార్కెట్లో పెట్టి 3 months తర్వాత 3 iPhones కొనేంత మనీ సంపాదించాడు. దెన్ ఐ రియలైజ్ ఓకే, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ టు లెర్న్. NRIs ఇండియన్ రిటర్న్ అవ్వడానికి ముందు చేయాల్సిన 3 steps. There are like 4 benefits. It is sounding so much good, but there are so many flaws in this. మనము ఇన్ఫ్లేషన్ బట్టి మన డబ్బులు అనేటివి సరిగ్గా పెరుగుతున్నాయా లేదా అన్నది అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయలేవనుకోండి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ లాభం లేదు. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి బిగ్గెస్ట్ ఎథికల్ ఛాలెంజ్ ఏంటి? మొన్న గోల్డ్ పడనంత వరకు 29th వరకు నాకు ఎంత వందల కమెంట్స్ వచ్చాయి. నీ వల్ల నేను గోల్డ్ తీసుకోలేను, నీ వల్ల నేను గోల్డ్ తీసుకోలేను, నేను నా డబ్బులు నష్టపోయినా, నా డబ్బులు నువ్వు ఇప్పుడు నువ్వే ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా ట్రెండ్ మారింది. ఏమైంది అంటే, నేను ఇందాకనే ఒక కమెంట్ చూసిన, నువ్వు చెప్పినవన్నీ నేను గోల్డ్ తీసుకున్నా, ఇప్పుడు నా డబ్బులు నష్టపోయినా. ఎక్స్ప్లోరేషన్ బేసిక్ గా నేను ఉన్న ప్లేస్ నుంచి బయటకు వెళ్ళినందుకే అయింది. ఎవరైతే సేమ్ ప్లేస్ లో సేమ్ సర్కిల్ తోటి ఉంటారో One financial product most people misunderstood. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఎవరు కూడా లైక్ రికమెండేషన్స్ మాత్రం అనుకోకండి. నేను ఎగ్జాంపుల్స్ ని కోట్ చేస్తున్నాను. ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేసే ఫైనాన్షియల్ టాపిక్స్ ఆర్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ ఓన్లీ.